సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు, అతనిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతీదేవి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది. అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. చదువంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు, కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారము, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటి వారు కావాలని సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది. అందులో 7 తంతులు ఉంటాయి. వీటి ద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాద స్వరూపుడు కాబట్టి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలంటే నాదోపాసన చేయాలన్న సందేశం కూడా సరస్వతీదేవి చేతిలో వీణ చెబుతుంది. ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీరు వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంటుంది. సమాజంలో మంచి చెడు పాలు నీళ్ళులా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పడం హంస వాహనం ఇచ్చే సందేశం. కమలం వికాసానికి, పవిత్రతకు చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే కానీ బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలుండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే శక్తిని జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగ సాధకులు చెబుతూ ఉంటారు. సరస్వతీదేవి ధరించే తెలుపు వస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది స్వచ్ఛతను కోల్పోతుంది, చూడటానికి ఇంపుగా ఉంటుంది. మనిషి కూడా అంతే. ఏ చిన్న అపవాదు వచ్చినా, తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఏ తప్పు చేయకుండా స్వచ్ఛంగా తెల్లటి వస్త్రంలా ఉండాలని తెలుపు వస్త్రాలు సూచిస్తాయి. ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మ చైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతిక, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చేయాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి రుద్రాక్ష మార్గం చెబుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.